హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న పుత్రోత్సాహంతో చాలా సంబరపడిపోయారని చెప్పాలి. ఆయన ఆనందం చూస్తే నాకేదో రామ్ చరణ్ గారిని ఆయన ఒక కొడుకుగా ఆయనకి ఎదుగుతున్నటువంటి తీరుని, ఆయనకు వస్తున్నటువంటి కీర్తి ప్రతిష్టలను చూసి ఆయన తండ్రిగా సంబరపడిపోతున్నట్టుగా అనిపించింది. ఒక నటుడిగా ఆయనే చెప్పారు, ఒక సీనియర్ నటుడిగా అని చెప్పి, బట్ అంతకు మించి ఒక తెలుగువాడిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది. దానికి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆ ట్వీట్ ఏంటంటే, ఆ ట్వీట్ యొక్క సారాంశం మీకు చదివి వినిపిస్తాను. ఇది ఒక సుమతి శతకంలోని ఒక పద్యం చెబుతూ, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల పుత్రును కనుగొనగా పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందర సుమతి. అంటే పుత్రుడు కొడుకు పుట్టినప్పుడు కన్నా కొడుకు ప్రయోజకుడయి 10 మంది మన్నలు పొందుతున్నప్పుడు ఆ పుత్రోత్సాహం అనేది తండ్రికి పొందుతుంది అని ఆ సుమతి శతకానికి సంబంధించినటువంటి ఒక అర్థం అనమాట. అయితే నిన్న ఇంకొక ట్వీట్కి సంబంధించి కింద అది రాస్తూ, సుమతి శతకం గురించి రాస్తూ, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధించటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై చరణ్కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకిత భావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైనటువంటి గుర్తింపు కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం. ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని, ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి రామ్ చరణ్ గారివి అలాగే మోదీ గారు కలిసినటువంటివి అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటివి. నార్మల్గా చాలా సందర్భాల్లో చూస్తుంటాం, అటు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే అటు మోదీ గారు నమస్కారం చేసుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తారు. అదే సిచ్యువేషన్ ఇక్కడ రామ్ చరణ్ గారికి నిన్న రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి ఆ కాన్క్లేవ్లు కనిపించింది. ఇక్కడ రామ్ చరణ్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు దాదాపు ఒక 20 నిమిషాల వరకు. ఆ తర్వాత నిన్న ఈవినింగ్ కూడా రామ్ చరణ్ గారి గురించి, పెద్ద సినిమా గురించి చాలా గొప్పగా ఆనందంగా మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న చిరంజీవి గారి స్పీచ్లో మనం చూసాం. ఆయన కష్టాన్ని నమ్ముకున్నాను, మెగాస్టార్ అనేటువంటి బిరుదు, న్యూ ఏజ్ మెగాస్టార్ అనేటువంటి ఒక పదం, మెగాస్టార్ అనేటువంటి పదం ఆయనకి ఊరికే రాలా. ఎన్ని కష్టాలు, ఎన్ని దారుణమైనటువంటి మాటలు, ఎన్నో ఆకలి అంటే అసలు కడుపు మార్చుకుని పడుకున్నటువంటి రాత్రులు ఎన్నో ఉండుంటాయి, ఎన్నో రోజులు ఉంటాయి. ఒక సాధారణ వ్యక్తి, ఒక సాధారణ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇలా సినిమా రంగంలో మెగాస్టార్ అవటానికి ఎన్నో కుట్రలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సాహసోపేతమైనటువంటి అసలు ఆ పనులు. ఆయన ఒక సినిమా గురించి చెప్తూ, నా తండ్రి ఆ సినిమా ఎందుకు డూప్ పెట్టి చేయొచ్చు కదా అంటే, ప్రేక్షకుడికి నేను ఏదో చేయాలనేటువంటి ఒక చూపించాలి, కష్టపడుతున్నాను, కష్టపడి నేను చేస్తాను అనేటువంటిది ఒక సాహసాన్ని నేను చూపించాలి అనేటువంటి దాంతో చేస్తుంటే, నా బాధ నీకు ఇప్పుడు అర్థం కాదురా, రేపొద్దున నీకు ఒక కొడుకు పుట్టి, ఆ కొడుకు ఇలాగ హీరో అయ్యి, ఆ కొడుకుకి ఏదన్నా ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు అప్పుడు నీకు తెలుస్తుందిరా అని చెప్పి, ఇప్పుడు నా కొడుకుని చూస్తుంటే నాకు అలా మా నాన్న ఆ రోజు చెప్పింది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇలా కష్టపడి ఆ రోజు కన్నుకి దెబ్బ తగిలితే నాకు ఒకంత భయం, తండ్రిగా బాధ అనిపించింది. ఇంకొక విధంగా ఆ కష్టపడే తత్వాన్ని చూస్తే గర్వంగా అనిపించింది అని చిరంజీవి గారు చెప్పారు. మేము ఎక్కడా కూడా షార్ట్ కట్స్ ఎదుర్కోము, షార్ట్ కట్స్ వెతుక్కుంటూ మేము పని చేయము, కష్టాన్ని నమ్ముకుంటాం. ఏ హీరో అయినా, ఏ రంగం అయినా సరే కష్టాన్ని, నిజాయితీని నమ్ముకుంటే సక్సెస్ అవుతాం అనటానికి నిర్వచనం, నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. అలాంటి వారసుడిగా గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి రామ్ చరణ్ గారు కూడా ఆయన ఎంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ సినిమా, పెద్ద సినిమాలో ప్రతి ఫ్రేమ్లో ఆయన కష్టం కనిపిస్తుంది. కష్టపడి ఇప్పటికి 3-4 ఫ్రాక్చర్లు అయ్యి, ఇబ్బందులు అయ్యి, యాక్సిడెంట్లు జరిగి అయినా కూడా సినిమా కోసం బ్లడ్ పెట్టి పనిచేశారంటే అది ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అలాంటి ఈ సినిమాని ఎన్ని కుట్రలు చేసి, ఎన్ని కుతంత్రాలు చేసి ఆపాలని నెగిటివ్ రివ్యూస్ రాసి కొంతమంది సునకానందం పొందినా కూడా అల్టిమేట్గా నిన్న ఈ రిపబ్లిక్ టీవీ వేదికగానే చెప్పారు, 450 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది అని. ఇంకా ఆలోచించండి,
బ్రేక్ ఇన్ అయిపోయి ఇన్ని కుట్రల్లో కూడా థియేటర్లు ఇవ్వకుండా ఆపి తక్కువ స్క్రీన్స్ ఇచ్చి సినిమాను ఆపాలని నెగిటివ్ రివ్యూలు రాపించి అనేక దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసినా కూడా రామ్ చరణ్ గారి కష్టాన్ని ప్రజలు గుర్తించారు. ఆ సినిమాలో ఉండేటువంటి ఆ కంటెంట్ని ప్రజలకి నచ్చింది కాబట్టి వాళ్ళ గుండెల్లో పెట్టుకుని వాళ్ళు రివ్యూలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఒక ఫస్ట్ టైం ప్రజలు ఇన్ని వేల మంది బయటకు వచ్చి మహిళలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా ఈ సినిమా కోసం రివ్యూలు ఇచ్చినటువంటి సినిమా ఏదైనా ఉందంటే నాకు తెలిసి అది పెద్ద అవుతుంది. ఇకపోతే నిన్న ఆయన మాట్లాడుతూ చాలా మాట్లాడారు. నేషనల్ అవార్డులు వస్తాయా రావా, ఇంకొకటా, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ చాలా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక మాట మాట్లాడితే దాని మీద మళ్ళీ కొడుగుడ్డు పీకేటువంటి బ్యాచ్ ఉంటుంది. అదిగో వేరే హీరోకి వచ్చింది అందుకనే ఆయనకి ఇష్టం లేదు, వేరే విధంగా కూడా వచ్చేస్తాయి అనేటువంటి మాట మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ చిరంజీవి గారు ఒక తెలుగు వ్యక్తిగా ఎందుకు గర్వపడుతున్నారు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఒక్క వాయిస్ వినిపిస్తాను, తర్వాత మాట్లాడతాను. న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్ కి వెళ్తారండి, తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. ఇది ఒకప్పుడు వజ్రోత్సవాల్లో చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. ఆ రోజు ఆయన ఆవేశంతో, ఆవేదనతో మాట్లాడినటువంటి మాటల్ని కొడుకు రామ్ చరణ్ గారు చూశారో, విన్నారో, లేదంటే ఆయనకి ఇవన్నీ నూరిపోసారో ఏమో తెలీదు. నువ్వు వీటికి మించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నువ్వు రాణించాలి అని చెప్పి రామ్ చరణ్ గారిని పెంచారేమో అనిపించింది. దానికి తగ్గట్టుగా ఆయన్ని తీర్చిదిద్దారేమో అనిపించింది. ఆయన కూడా తండ్రికి జరిగినటువంటి ఆయన మాట్లాడినటువంటి ఆ పరిస్థితులను చూసి డెఫినెట్గా నేను మా నాన్నకి సంబంధించి ఆయన వారసత్వానికి కాదు, తెలుగు సినిమా వారసత్వానికి, తెలుగు ఆ గౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచి ఈరోజు దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఆయన మనసులో అనుకున్నాడు. దానికి నిదర్శనమే ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, RRRలో ఒక సెటిల్డ్ క్యారెక్టర్కి అసలు స్పెల్ బౌండ్ అయినటువంటి ఇంటర్నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి దాన్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు పెద్ద సినిమాకి సంబంధించి ఎంతోమంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేధావులు సైతం రామ్ చరణ్ గారి యాక్టింగ్ని చూసి ఫిదా అవుతున్నారంటే, ఒక తెలుగువాడిగా మనకెంత గర్వంగా ఫీల్ అవుతున్నామో ఆ గర్వాన్ని, ఆ పుత్రోత్సాహాన్ని ఇప్పుడు చిరంజీవి గారు పొందుతున్నారేమో అనిపించింది. ఏదేమైనా ఇది చిరంజీవి గారికి, ఆయన కుటుంబానికి వచ్చేటువంటి గౌరవం కాదు. ఒక తెలుగువాడిగా ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి, ఏ తెలుగు వ్యక్తికి రానటువంటి అతి గొప్ప గౌరవాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు వాళ్ళగా మనకి వస్తున్నటువంటి రామ్ చరణ్ గారికి, లేదంటే ఇంకొక హీరోకి, లేదంటే సలార్, లేదంటే అటు ఇంకొక హీరోగా ఉన్నటువంటి ప్రభాస్ గారికో, జూనియర్ ఎన్టీఆర్ గారికో, లేదంటే అల్లు అర్జున్ గారికో వీళ్ళకు వస్తున్నటువంటి పేరును చూస్తే అర్థమవుతుంది. ఎందుకు మన వాళ్ళకి ఏం తక్కువ అనేది వీళ్ళను చూస్తే మనకు ఇప్పుడు తెలుస్తుంది అనేటువంటిది. ఆ పుత్రోత్సాహాన్ని అనుభవించేటువంటి తండ్రిగా ఆయన, ఒకప్పుడు తెలుగు వాళ్ళకి, తెలుగు హీరోలకి గౌరవం లేనటువంటి పరిస్థితుల నుంచి మన తెలుగువాడు ఈరోజు ప్రపంచ సినిమాని ఏలుతుంటే మనకు ఉండేటువంటి ఆ ఫీల్ ఉంటుంది చూసారా, అది ఆయనకు, ఇటు తెలుగు వాళ్ళుగా మనకి ఒక గర్వమైనటువంటి ఒక మూమెంట్స్గా నేనైతే చూస్తాను.